హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రైన్స్ అండ్ జెమ్మీ యూసో వాళ్ళిద్దరు వస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో రోమన్ రైన్స్ కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత జే యూసోని పిలుస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. ఆ తర్వాత జే యూసో కూడా వచ్చేస్తారు. ఆ తర్వాత సెమీ జైన్ కూడా వచ్చేస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. ఆ తర్వాత సెమీ జైన్ ఇలా అంటాడు, నువ్వు సారీ చెప్పాలి ఒకడిని అని అంటాడు. నిన్ను చెప్పాలా సారీ అని రోమన్ రైన్స్ అంటాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ ఇలా అంటాడు, సారీ జే, నాకు టైం వేస్ట్ చేస్తున్నావు ఇప్పుడు నాకు అని అంటాడు రోమన్ రైన్స్. వీడు మన ఫ్యామిలీయే కాడు అని రోమన్ రైన్స్ ఇలా అంటాడు. అరే సోలోగా రారా చూసుకుందామని రోమన్ రైన్స్ అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎటు అటు వెళ్ళిపోతారు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో కెవిన్ ఓవెన్స్ అండ్ రాండీ ఆర్టన్ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేస్తాడు కెవిన్ ఓవెన్స్ రాండీ ఆర్టన్ ని. నిజంగా ఓయమ్ము, రాండీ ఆర్టన్ ఆల్రెడీ ఇంజూర్డ్ అయి ఉన్నాడు. అయినా కూడా వచ్చి కెవిన్ ఓవెన్స్ ని పిలిచి ఆ తర్వాత తన్నులు తింటాడు. చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టేస్తాడు కెవిన్ ఓవెన్స్ రాండీ ఆర్టన్ ని. ఆ తర్వాత అందరూ రాండీ ఆర్టన్ ని తీసుకెళ్తుండగా కోడి రోడ్స్ వచ్చి అతని తోడుగా అంబులెన్స్ లో వెళ్తాడు. ఆ తర్వాత వస్తారు సోలో సకోయా అండ్ టమాటోంగా అండ్ టాంగాలోవా అండ్ జేకబ్ ఫాతు. వాళ్ళు నలుగురు వస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. ఆ తర్వాత రోమన్ రైన్స్ కూడా వచ్చేస్తాడు. రోమన్ రైన్స్ ఒక ఛాలెంజ్ చేస్తాడు, మనం ఇద్దరం చూసుకుందాం, 1-on-1 మ్యాచ్ ఆడదాం, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ది వన్ అండ్ ఓన్లీ ట్రైబల్ చీఫ్ అని అంటాడు రోమన్ రైన్స్. రోమన్ రైన్స్ 1-on-only మ్యాచ్ ఆడదామంటే సోలో సకోయా 1-on-only మ్యాచ్ వద్దు, మనం సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ మ్యాచ్ ఆడదామని అంటాడు. ఆ తర్వాత సెమీ జైన్ వచ్చినప్పుడు ఒకటేసారి రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తారు నలుగురు కలిసి, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత జే యూసో వచ్చి టమాటోంగా అండ్ టాంగాలోవా పైన అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత సోలో సకోయా సెమీ జైన్ ని రమ్మంటాడు, రోమన్ రైన్స్ తన్నమంటాడు. సెమీ జైన్ రాగానే ఇక ఒకటేసారి సోలో సకోయాకి గద్దుమని గుద్దేస్తాడు, తన్నేస్తాడు. ఆ తర్వాత జేకబ్ ఫాతు గానికి ఒక సూపర్ మ్యాన్ పంచేసి సోలో సకోయాకి ఒక స్పియర్ ఇస్తాడు, డేంజరస్ స్పియర్ ని. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో ఓజీ బ్లడ్ లైన్ రిటర్న్ అయిపోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. హ్యాపీయెస్ట్ విషయం ఇది డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కి. మార్చ్ 1న డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ జరగబోతుంది టొరంటోలో. ఇదిగో ఇదే డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ స్టేడియం, రాగర్ సెంటర్. ఈ స్టేడియంలోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ జరగబోతుంది. నిజంగా చాలా అంటే చాలా పెద్ద స్టేడియంలో చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది ఎలిమినేషన్ ఛాంబర్. బ్లడ్ లైన్ లో మరో కొత్త బ్లడ్ లైన్ మెంబర్ లాన్స్ అనోయా డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ పైన సిగ్నేచర్ చేశాడు. నేను డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తానని. ఓరియమ్మో ఎంత మంది ఉంటారా బాబో, ఎంత మంది ఉన్నారా మీరు డబ్ల్యూడబ్ల్యూఈ బ్లడ్ లైన్ మెంబర్స్, నాయన ఎంత మంది ఉన్నారా బాబు. నేను చెప్పాను కదా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మరొకసారి ప్రెసిడెంట్ అవుతాడని. నా ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూఈ, నా ఫేవరెట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, అతను ప్రెసిడెంట్ అయ్యాడు మరొకసారి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అతను మరొకసారి ప్రెసిడెంట్ అవ్వడం. నేను చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది కాబట్టి నేను ఒక బాబాని అయిపోతాను. జైతుస్ బాబా. Thank you for watching this video. Thank you so much. Like and share, subscribe my channel. Thank you guys. Thank you so much. Love you guys.